కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రైతు నిరసనకు మద్దతు తెలిపారు. రామేశ్వరం వద్ద ఏర్పడిన ఇసుక మేటలను వెంటనే తొలగించాలని కోరారు. సాగునీరు అందుబాటులో ఉన్న ఖరీఫ్ పంటకు సాగుకు దూరంగా ఉంటున్నామని రైతు నాయకులు అన్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోతున్న రైతాంగానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు పరిరక్షణ సమితి నాయకులు బత్తిల ఉమామహేశ్వరరావు, బీఎస్పీ నాయకులు పాలమూరు మోహన్, టీడీపీ నాయకులు భవనం సత్యబాబు, శ్రీనివాసరావు, ఆకేటి బాబు తదితరులు పాల్గొన్నారు. సమస్యతో డ్రైన్ ద్వారా మరి కోనవరం స్ట్రైట్ కట్ నుంచి పంట పొలాల్లోకి వచ్చేయడం, 50 బస్తాలు పండించేటటువంటి రైతు 10 బస్తాలకి కన్ఫైన్ అయిపోవడం గత 30 సంవత్సరాల జరుగుతుంది. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఓఈసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల ఇప్పటికే మరి భూమి 2 అడుగుల పైన పెంచుకుపోవడం, సముద్రం మనకన్నా ఒక 2 అడుగులు పెంచి పెరిగిపోవడం వల్ల ఈ సాల్ట్ వాటర్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. దీన్ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాలే మరి రైతుల పక్షాన్ని నిలబడి మరి అత్యధికంగా గ్రాంట్లు ఇచ్చి ఈ స్లమ్ ఏరియాలు ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలా, రైతులకి సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వాలా, అలాగే రైతులకి మరి ఉప్పు నీరు దిగిపోవడానికి వారు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని